నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మన సునీత గారి దగ్గరికి వచ్చానండి. సునీత గారు అనగానే ఒక చక్కటి ఏమంటారు కళా ప్రపంచం అంతే. ఇది నిజంగా కూడా చెప్పనా సునీత గారు, ఎంతో ఇష్టము దీని పట్ల మీకు ఒక ఆసక్తి ఇవన్నీ ఉంటేనే అవుతుంది. థ్యాంక్స్ అండి. ఇంకొక బిజినెస్ అంటారా, చీరల లేకపోతే ఇంకొకట అనేది అది వేరు, కొనుక్కు తెచ్చేస్తాం అయిపోతుంది. ఇది అలా కాదు, ఒక ఆర్ట్. మనకి 64 కళల్లో ఒక కళని నేను అంటాను. వాస్తవం చెప్పాలంటే ఈ క్రెడిట్ నేను తీసుకోను. అంటే ఇంత స్టాక్ మెయింటైన్ చేయడానికి రీజన్ మాత్రం మీరు అంటారు అన్నయ్య గారు అని, మీ అన్నయ్య గారు. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఇంత స్టాక్ ఎప్పటికప్పుడు ఆయన వెళ్తుంటారు. ఈ మధ్య నేను కూడా వెళ్ళటం కూడా కొంచెం తగ్గింది. వన్ వీక్ వెళ్ళి దేనికదేనండి ఎక్కడా దొరకనటువంటివి చాలా. అసలు ఎంతసేపు అంటే ఈ కాస్త ఫ్లోర్లో కూడా ఒక 3-4 అవర్స్ ఉండిపోతామంటే. నేను ఆ అమ్మవారి ముఖచిత్త వాటి కోసం అని వచ్చానండి. చక్కగా ఇప్పుడు ఎలాగో శ్రావణ శుక్రవారం వస్తుంది, పిల్లలు పంపాలి, అలా గిఫ్టింగ్ కూడా వాళ్ళు అడిగారు చిన్నవో పంపమని, వాటి కోసం అని వచ్చాను. సో అవి తీసుకుంటూ నేను కొనుక్కుంటూ మా వాళ్ళకి కూడా ఒకసారి చూపిస్తే మనకు అదే అనిపిస్తుంది. అందులో మీరు మా ఛానల్లో కనబడతారు. సో నాకు కూడా అది హ్యాపీ. సో స్వలాభం సొంతలా ఏదో అంటారు కదా, అట్లాగే స్వామి కార్యం 2 చేసుకుందామని వచ్చా. నా షాపింగ్తో పాటు సునీత గారు ఈరోజు మన ఛానల్లో. సో అవి కొనుక్కుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మీకు ఇంకేమైనా కావాలంటే ఆ వీడియోలో చూసుకోవచ్చు, మీరు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు. ముందు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి, ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్తాం. ఇది నేను సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ అన్ని బ్రాంచులు మీకు తెలుసు కదండి. కేపీలో నేను ఈ స్వామి ముందే నిలబడండి ఎన్ని రీలు చేశాను అసలు. కానీ అంత ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నారండి, అక్కడ ఇంకోలా ఉంటారు. అంటే అలంకరణ తర్వాత ఏమో వాళ్ళు రోజు దీపం పెడతారు, స్వామి ఉన్నట్టు ఫేస్ లో కాంతి వస్తుంది. మనం పూజ చేసేదాన్ని బట్టే దానికి ఇది ఉంటుంది. చక్కగా ఇక్కడ నుంచే తీసుకున్నారండి. అంతేకాదు ఎన్నో పెద్ద బిజినెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అన్ని సైజులు దొరుకుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హాల్స్లో వాటిల్లో కూడా చాలా అందంగా డెకరేషన్ చేసుకుంటున్నారు. మీరు కావాలి అని అనుకుంటే ఇక్కడ దాకా రాలేమంటే ఎప్పుడైనా సఖీ కూర్చోండి, ఒకసారి చూడండి, మీకు దాని క్వాలిటీ కూడా అర్థమైపోతుంది. అవును, అసలు ఎందుకండి ప్రాపర్గా అది వీడియో అన్ని తీసి పెడతారు కదా, మా వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా చూపిస్తారు. ఇప్పుడు అబ్రాడ్ తెప్పించుకున్నారు, ఇది కాదు ఇంత పెద్దది కాదు, మీడియం సైజ్ 4 feet తెప్పించుకున్నారు. అవి కూడా ఒక్కసారి మనం చూపిద్దాం, తెప్పించుకున్నారు. అది వెళ్ళేదాకా మాకు ఎన్నో పంపిస్తాము. కాకపోతే అదేంటంటే ఈ చెయ్యి ఇట్లా ఉంటుంది కదండి, భయం సెపరేట్ గా ఉంటుంది కదా. కృష్ణుడిలో అవన్నీ వెళ్తూనే ఉంటాయి. వారానికి 2-3 పార్సిల్స్ ఓన్లీ కృష్ణుడికే వెళ్తాయి. ఇప్పుడు శ్రావణ మాసం అంటే రోజు 2-3 వెళ్తాయి అంతే. కానీ అదొక టెన్షన్ మొత్తానికి. అది ఢిల్లీ వాడు అనగానే పెద్ద ఆయనకు దండం పెట్టేస్తున్నారు. ఆయన కూడా ఎంత బాగా నవ్వుతున్నారు. అదే చిన్న ఇప్పుడు నవ్వు వచ్చింది, బాగుందండి విగ్రహం. అలా మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే కృష్ణుడి నుంచి స్వామివారు ఏది అనుకున్నా మీకు బ్రాస్లో కావాలనుకుంటే సునీత హోమ్ డెకార్స్ వారిని సంప్రదించవచ్చండి. వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది, యూట్యూబ్ ఉంది. నేను ఆ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. ఒక్కసారి నేను అమ్మవారు చూసే బదులు అంటే చూడటానికి క్లాస్లో పెట్టుకుని అందరికీ చూపిస్తాను. ఈలోకి ఒకసారి ర్యాండమ్గా, ఎందుకంటే ఇప్పుడు వారాహి అమ్మవారి విగ్రహాలు అవి బాగా కొంటున్నారు కదా, ఒక్కసారి అవి కూడా చూసేది. ఇవి మన దగ్గర ఇదిగోండి చూస్తే 2 inches నుంచి అన్నీ ఉంటాయి. ఇట్లా ఈ వినాయకుడు కూడా ఇంత చిన్న వినాయకుడు, నాటి గణపతి గిఫ్ట్ ఇవ్వాలన్నా బాగుంటాయి కదా చక్కగా. సో ఇట్లా వినాయకులు అసలు ఎన్ని సైజులు అండి, ఎన్ని సైజులు, మకర తోరణం లేకుండా ఇట్లా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవితో కూడిన వెంకటేశ్వర స్వామి కూడా మన దగ్గర ఉంటారు, చూపిద్దాం అవి కూడా. సో ఇట్లా మన దగ్గర వాళ్ళు ఒకసారి వాట్సాప్లో కానీ మన డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే చూడొచ్చండి. లక్ష్మీదేవులు కూడా చూసారు కదా మీరు, ఎన్ని ఉన్నాయి సైజులు, మోడల్స్ కూడా. చక్కగా రోజు శుక్రవారం అభిషేకానికి దానికి ఎంత బాగుంటారు అమ్మవారు. చాలా రోజులైంది ఇలా మనకి కలవ పువ్వులో కూర్చొని. చాలా ఆకృతులు ఉన్నాయండి. మీరు ఒక్కటని కాదు, ఆర్డర్ పెట్టుకో, డిపెండ్స్ కస్టమర్ వాళ్ళ కంటికి ఏది అందంగా అనిపిస్తుంది అంతే కదా. ఇప్పుడు మనం చెప్పింది కాదు, వాళ్ళ కంటికి. ఇక్కడ కామాక్షి అమ్మవారు చిన్న సైజు, ఇంత బుడ్డి లక్ష్మీ నరసింహ స్వామి, కొంతమందికి కులదైవం ఉంటుంది కదా. అవునండి. సో బాగా ఇవి కూడా లేదు, మీ రిలేషన్స్ లో ఎవరికైనా ఉన్నా మీరు గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు. మరి ఇంకంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఏ ఉంటుంది చెప్పండి. వారాహి అమ్మవారు ఇక్కడ నుంచి చిన్న సైజుల దగ్గర నుంచి ఇప్పుడు బాగా క్రేజ్ అండి. ఏవో శుక్రవారాలు అవి కూడా చేస్తున్నారు, బాగా ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తున్నారు. అటువంటి వారు, ఎందుకంటే నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే మా అబ్బాయికి చిన్న వారాహి అమ్మవారు కావాలంటే మేము తెగ వెతికి ఇంకొకటి దొరకలా. నేను అప్పుడు మీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను, ఇంకా మన్నాడే ఫ్లైట్ వాళ్ళ టైం అయిపోయింది, ఇక అవ్వదులే అని చెప్పి ఏదో వెండిలో ఇంత దొరికితే ఇచ్చేసానండి. సో ఇక ఇలా కావాలంటే మీ ఇష్టం, మీరు చేసే జపాన్ని బట్టి కదా.
ఇట్లా అన్నీ వస్తాయి. బాబా గారి విగ్రహం అయినా ఏదైనా మన దగ్గర ఉంటుంది. అదొకటి ఇదిగో ఇలాంటి గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు కదండి శుక్రవారానికి. ఎంత బాగున్నాయి, ఉపయోగపడతాయి. సాలిడ్గా చాలా బాగుంటాయి. అసలు ఈ ఇవన్నీ రకరకాల ప్లేట్స్ అండి మొత్తం. మీకు శ్రావణ శుక్రవారానికి ఏ సైజులు కావాలంటే ఆ సైజులు మీరు చక్కగా పెట్టుకోవచ్చు. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కూడా పర్పస్ అండి, మనము దీపాల కింద పెట్టుకోవచ్చు, ప్రసాదము పెట్టుకోవచ్చు. ప్రసాదం పెట్టుకోవచ్చు, ఇచ్చినా వాళ్ళకి వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి, బాగుంటుంది. తర్వాత స్వామివారి విగ్రహాలు. ఇది వెంకటేశ్వర స్వామి ఇట్లా నామంతో, ఇంకా ఇక్కడేమో మన నామం శ్రీదేవి భూదేవి తోటి. ఇవి సైజుల వైజ్ ఉంటాయి, అలాగే ఇండివిజువల్ గా కూడా ఉంటాయండి, సింగిల్ బేస్ కాకుండా. ఓకే. ఇంకా ఇవన్నీ పూజ సామాన్లు, అదేంటండి అది ప్రొటెక్టర్ అండి దీపానికి. దీపానికి ప్రొటెక్టర్ అంటే గాజువి బ్రేక్ అయిపోతుంటాయి కదా, అలా కాకుండా ప్రొటెక్టర్. ఇక ఇవన్నీ మనకి కలసం చెంపులు శ్రావణ మాసం వస్తే ఇంకా గృహప్రవేశాలకి రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా బాగా వెళ్తున్నాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేస్తారు కదా, అప్పుడు కూడా అంటే అకేషన్ ని బట్టి వాళ్ళ బడ్జెట్ ని బట్టి ఇస్తారు అనుకోండి. అది మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. చక్కగా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఈ సైజా ఎంత క్యూట్ ఉందో. చాలా మోడల్స్ ఉన్నాయి వీటిలో. మీరు చక్కగా ఎలాంటిది కావాలంటే అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అష్టలక్ష్మి కదా, చాలా బాగుందండి. వరలక్ష్మి వ్రతానికి అష్టలక్ష్మి చెంబు. పెళ్లి లేదు అని అనుకునేవారు హాయిగా ఇది పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కమలాలు కూడా ఎంత నీట్ గా వచ్చిందో చూసారా. ఇవి లేజర్ కటింగ్, ఇదేమి పోదు, ప్రింట్ కాదు, లేజర్ కటింగ్. లేజర్ కటింగ్ ఉండదు అంటే ప్రతిదీ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. మనకి అమ్మవారు కూడా స్పష్టంగా కనబడుతున్నారు. ఇంకా ఇప్పుడు కొత్త ఐటమ్ అండి ఇది, ఇక్కడ ఉంది చూపిస్తా చూడండి. మళ్ళీ చెప్తా, మీ మాటకు అడ్డం వస్తా. మీ అత్తగారు మీకు చెప్తుంటేనే లక్ష్మి కొంచెం తెలుసుకుని ఒక వీడియో చూస్తారు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, కరోనా కొత్తలో యూట్యూబ్ స్టార్టింగ్ లో. అంటే కొంచెం అనేది మార్కెట్ లోకి ఏదో కొత్తగా ఇప్పుడు కాదండి, మా అత్త ఎన్నేళ్ళ నుంచో ఉంది. ఆవిడ వీళ్ళ అత్తయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. అప్పుడు నేను వెతికి పట్టుకుని ఇంత చిన్నది కొని పెట్టాను. ఇప్పుడు ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇది పెట్టుకుంటాను. మా ఇంట్లో వెండిది ఉంది, ఇంకా అది చూపించాం. అంటే అడుగుతుంటారు కదా పూజలు, అతే అన్ని చెప్పేసారు. తర్వాత ఎన్నో వీడియోలు ఎంతమందో పెట్టారు వరలక్ష్మి కొంచెం అని, అప్పటికి అసలు వీడియోలు లేవు. ఆవిడ అనుభవంతో చెప్పారు. ప్లస్ మనకు కూడా ఇప్పుడు ఇది దేవుడి మందిరంలో చక్క దీని నిండా బియ్యం పోసుకుని అమ్మవారి దగ్గర పెడితే ఏదో మనకి అట్లా లక్షలు వచ్చేస్తాయి అని కాదు, పాజిటివ్ వాడుకునేవి అవి. ఒక అప్పుడు అన్ని లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు ఒక దగ్గర ఉంటాయి. ప్రతిదీ తప్పు పడితే అన్ని తప్పే, ఏది కాదు. ఇవన్నీ కూడా మనం పాటించమని చెప్పేది, ఎందుకంటే ఒక క్రమశిక్షణాబద్ధమైన జీవితం అలవడుతుందని అంతే. లేకపోతే పొద్దున 10ంటికి లేవడాలు, లేకపోతే రాత్రి 2ంటికి పడుకోవడాలు, ఇవన్నీ మా అనారోగ్యానికి హేతు అండి. ఇదేదో చెప్పేసి దీనివల్ల ఒక 100 అమ్మేసి బాగుపడిపోదామని ఏమి ఉండదు. ఇలా ఏదో చెప్తే ఒక మంచి కార్యక్రమం, దేవుడి దగ్గర ఎలా పెట్టుకోండి, దేవుడి పూజ ఇలా చేయండి. ఇప్పుడు మీరు మీ అత్తగారి ద్వారా నేర్చుకున్నారు. అసలు అప్పటికి మనకి ఇది బిజినెస్ కూడా లేదు కదా, అప్పటికి మేము లేకుండానే అసలు ఎంత ఇతర సామాన్ దేవుడి సామాన్ తోముతూనే ఉండేవాళ్ళం. మేము మా ఇంట్లో ఏం చేస్తామో అదే చూపించేవాళ్ళం. తర్వాత దానికి ప్రతిదీ తప్పు అంటే మనం ఏం చేయాలి. సో నేను తీసుకుంటున్నానంటే మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీ పిల్లలకి బుట్టలు వేస్తారు, బాగా చాలా బాగుంది అనుకుంటున్నారు మీరు. కొంచానికి అంటున్నారు, కొంచెం అసలు సెపరేట్ గా ఉంది మన దగ్గర, చూపిస్తా. అది కూడా ఇది దేవుడి దగ్గర పాలయ్యి పెట్టడానికి అంటే ఇప్పుడు నీళ్లు కూడా పెడతారంట కదా దేవుడి దగ్గర. అట్లా దేవుడికి మంచి నీళ్ళు ఖచ్చితంగా పెట్టాలి, అప్పుడు చక్కగా ఇది వాడచ్చు. ఎంత బాగుంది. కుంకుమరిన 40 రూపీస్ లో గిఫ్ట్ గా ఎంత బాగుందో చూడండి. చిన్న చిన్న అకేషన్స్ మన ఇష్టం. ఇంటికి వచ్చిన ముత్తైదు చక్క తాంబూలం, పాజిటివ్ వైబ్రేషన్ అది అంతే. కొంచెం కుంకుమ పోసి తాంబూలం ఇచ్చామనుకోండి, అదొక ఇది. ఇంక ఇట్లా మనం ఇండివిజువల్ గా చెప్పుకుంటా పోతే చాలా. తర్వాత వీటి గురించి వస్తే సావిత్రి హ్యాండ్లూమ్స్ వారు ఇవి తీసుకున్నారండి. ఆవిడ నాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళ యానివర్సరీకి అందరికి పంచారండి. మా ఇంట్లో ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఇది మనం అభిషేకం అలాగా అసలు అయితే నెయ్యి ఇలా ఉండి అన్నం నిండా పోసుకుని తినేసేవారు. అప్పుడు మన ఇద్దరిని మాట్లాడమంటే పాత ఎక్కడికో వెళ్ళిపోయేటట్టు ఉన్నాం ఇద్దరం. అంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అంటే అలాగే అంతే కదండి. మరి కొంచెం అప్పట్లో వాడాము చేసాం కాబట్టి ఇవన్నీ కూడా గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదండి. ఇది ఎంత వస్తుందండి? దాని మీదే ఉంటది. నేను కళ్ళజోడు పెట్టుకోలేదు, ఉండండి నువ్వు చూసి చెప్పు. 175 లో ఉందండి. మీరు 200 లో మంచిగా ప్లాన్ చేసుకుంటే ఇది కూడా బాగుంది. పసుపు కుంకుమ కదా, పోసుకురా మంచిగా ఉంది. తర్వాత హారతి, పంచారతి. అన్నిటికీ చెప్పను కానండి, కొన్ని ఐటమ్ మన షోరూమ్ లో ఒక హాట్ కేక్స్ లాగా ఇది కూడా అంతే గిఫ్ట్ గా చాలా బాగుంది. అసలు ఎన్ని అనుకుంటున్నారు, 100లో కాదు 1000లో అమ్ముతాం ఇప్పటికి. ఇంకా ఇది ఇప్పుడు మన షోరూమ్ పెట్టి 3 years, ఇప్పుడు ఈ 10వ తారీఖు వస్తే 3 years లో దీని ప్రైస్ పెంచలా.
అంటే దీని సేల్ ఎట్లా ఉందో ఆలోచించండి. చాలా అంటే ఈ కొంచెంలోనే మీకు గిఫ్ట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు చక్కగా ఏదైనా అలంకరణ పీస్గా పెట్టుకుంటారంటే ఇది ఒకటి. వన్ మోర్ హాట్ కేక్ చాలా బాగుంది. ఊరికే జస్ట్ డెకోర్ పర్పస్. చక్కగా ఎక్కడైనా మనం క్యాష్ కౌంటర్ దగ్గర బిజినెస్ పర్పస్ క్యాష్ గదిలో పెట్టుకుంటున్నారు, పెద్దవి ఉంటాయి కదా మందిరాలు, అటు ఇటు అట్లా అందంగా పెడుతున్నారు. సో ఇంకా దీపం కుందులు సరే అనుకోండి. మనం గిఫ్ట్ ఐటమ్స్ గా చూద్దాం, ఎందుకంటే శ్రావణ శుక్రవారానికి మనం అనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి వాటిలో బుజ్జి బుజ్జి ఇవ్వచ్చు. ఇలా కమలం దీపాలు ఇవి కూడా చక్కగా వాళ్ళు దేనికైనా యూజ్ 300 పెయిర్ అండి. పెయిర్ 300. ఒక సింగిల్ అయినా ఇవ్వచ్చు, ఏమన్నా చక్క ముగ్గులు అలా పెట్టుకోవచ్చు. డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా చక్కగా, అలాంటప్పుడు పెట్టడానికి బాగుంటుంది. ఇక ఈ కామాక్షి దీపాలు, వారాహి దీపాలు, గణపతి దీపాలు ఇట్లా లేని వెరైటీ లేదులేండి దీపాల్లో. తులసం దగ్గర పెట్టుకోవడానికైనా శంకు చక్ర సెట్ కూడా కదా, అది ఎంత బాగుందో చూడండి. తీయండి, వెండి దీపాలు వస్తాయి చూడండి, ఆ మోడల్ సాలిడ్ గా అసలు చాలా బాగుంటుంది. చూడడానికి లైట్ వెయిట్ లాగా అనిపిస్తుంది కదా, చూసారు ఎంత మందంగా ఉంటుంది. చాలా బాగుంది. ఇది మందంగా చేస్తారు బాగా. ఇది ఈచ్ ఎలా పడుతుందండి మనకి? 2 తీసుకోవాలంటే ఒకవేళ 2నే వస్తాయి ఇవి. నేను సునీతి గారిని టెస్టులు పెట్టేస్తున్నా. ఇది 2350 అండి. 23 28 ఇద్దరు కళ్ళు పెట్టుకోవాలి. ఒకటి సునీతి గారి దగ్గర నాకు బాకీ ఉండిపోయింది. ఈ దీపాలు ఒకటి లాస్ట్ టైం చెప్పాను ఆవిడకి, తీసుకోలేదు కదా, తీసుకోలేదు. అవి 2 స్టెప్స్ నుంచి 7 స్టెప్స్ వరకు ఉన్నాయండి. ఇప్పుడు కొత్త దేవుడు మందిరం చేయిస్తున్నానండి. ఏది కొన్నానో అన్నిటితో అలంకరణ చేసి మీకు కూడా చూపిస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో వనస్థలపురం పెట్టుకున్నారండి, షాపింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. స్టెప్స్ మీదే పెట్టారు మీరు చక్కగా. నాకు అమ్మవార్లందరినీ కూడా అలా స్టెప్స్ మీదేనండి. అది ఉందా స్టెప్స్? ఉన్నాయండి. ఇలా చిన్నవన్నీ కూడా మీరు తీసుకోవచ్చండి. లైట్ వెయిట్ లో ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇవి కూడా అండి శంకు చక్ర దీపాలు, మనకి వెండి దీపాలు లాగా 475 లో ఇట్లా పెయిర్ కాస్ట్ ఎంత బాగుందో. గిఫ్ట్ గా ఇవ్వడానికి 500 మంచి బ్లౌజ్ పొదులు ఇలా ఇవ్వచ్చు కదా, వాళ్ళు వాడుకుంటారు, వేస్ట్ అవదండి. ఎంత బాగుందో మోడల్, చాలా బల్క్ లో తీసుకునే వాళ్ళండి. కొంచెం ఒక 20 days ముందు కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది, చాలు. ఇంకా ప్రెసెంట్ ట్రెండింగ్ దీపం అండి, అడ్జస్టబుల్ దియా, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇలా. ఇది కూడా ఇది ఏంటంటే ఇందులో ఆయిల్ పోసేస్తే మనం దీంట్లోకి వస్తుంది, ఇక్కడ వెలుగుతుంది. మనం ఆయిల్ అడ్జస్ట్ చేసే పని లేకుండా అన్నట్టు. బాగుందిగా ఐడియా, ఇందులోకి వస్తుంది అన్నమాట. ఇది మనం నింపేసి దీనిలోకి పెట్టుకోవాలి. మన బల్బ్ లాగా వస్తుంది, ఈ బల్బ్ లోంచి ఓపెన్ చేసి గరాటితోటి పోసుకోవాలి. అందం డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పిల్లలు ఎవరు కనిపెట్టారో అందరూ ఉండాలి. ఇప్పుడు ఒకటి చెప్పినా అండి, తయారు చేసిన వాళ్ళ గొప్పతనం అంతే. వాళ్ళ యొక్క ఎంత గొప్ప, ఎంత బాగా తీసారో చూడండి, ఎంత బాగుంది. అదే అన్న, ఇవన్నీ కూడా మన సైడ్ కాదండి, నార్త్ సైడ్ తయారవుతాయి. వాళ్ళ యొక్క ఆర్ట్ ఇది చూడండి. స్వామి ఇది కూడా అంతే, ఎంత చక్కగా ఉంటుందో అసలు. బరువు చాలా కాళ్ళ మీద పడిందంటే ఇంకా కాళ్ళనే పెడుతుంది. జస్ట్ ఇట్లా ధూపంకే, అది కూడా లేదు అంటే అలా డెకోర్ పర్పస్ పెట్టుకోవడానికి. 4 వైపులా ఒక స్వామి ఉంటారు, చక్రం అన్ని, శంకు చక్రము లేదు. మీరు చక్కగా డెకరేటివ్ ఐటమ్ అన్ని ఇలా పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత దశావతారాలు ఉంటాయి, మీ ఇష్టం అండి. నేను అమెరికాలో ఏ ఇంటికి వెళ్ళినా దశావతారాలు చూసాను. పిల్లలంతా కూడా బలి పెట్టుకున్నారండి. మనం కొనేదానికంటే వాళ్ళ డెకరేషన్ ఎక్కువ. నేను మా అమ్మాయి ఇంటి దగ్గర ఒక అమ్మాయిని అడిగితే ఇంక షూటింగ్ ఒప్పుకోలే. ఇల్లంతా ఇత్తడి సామానే, నువ్వు అమెరికా ఎలా మోసుకొచ్చావన్నా. వెళ్ళినప్పుడల్లా కొద్ది కొద్దిగా తెచ్చుకుని ఇల్లంతా సర్దుకుందండి అమ్మాయి. ఇలాంటివన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్ గా ఇవ్వచ్చు అండి. మీ బడ్జెట్, మీరు మీ బడ్జెట్ ప్లాన్ చేసుకుని మీరు ఇవ్వచ్చు. ఇలా లైట్ వెయిట్ ఎంత బాగుందో ఇది. ఇది కూడా ఎంత ఉందంటావు? మా కెమెరామెన్ చెప్పాలి, 125, 160. చక్కగా ఒక బ్లౌజ్ పీస్ బదులు ఇవ్వండి. దేవుడి దగ్గర తాంబూలం పెడతాం కదండి, అట్లా పెట్టడానికి బాగుంటుంది. ఇంక ఇవి చిట్టి బౌల్స్ 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ బౌల్స్ ఆప్షన్స్ 30 రూపాయల నుంచి చక్కగా ఒక తాంబూలం గంధం కలుపుతాం కదండి దేవుడి దగ్గరికి, అట్లా పసుపు కలుపుకోవడానికి. కప్పులు కూడా ఆల్మోస్ట్ మనకు అన్ని సైజులు ఉన్నాయండి. ఇవి మట్టు కప్పులు, మీరు కుదురుగిళ్ళు అంటారు, మేము మట్టు కప్పులు అంటాం. ఇదిగోండి, ఇవి బాగా అసలు ఇవి బాగా వెళ్తాయి అనమాట రిటర్న్ గిఫ్ట్స్ కి. కాకపోతే ఒక్కసారి అప్పటికప్పుడు అంటే కొన్నిసార్లు ఏంటంటే టైం ఇవ్వరు అసలు. మాకు ఎల్లుండికి కావాలంటే
కష్టం అవుతుంది. 50-60 పీసులు ఉంటాయి, కొన్ని ఉంటాయి కానీ కొన్ని ఒకసారి ఉండవు. అందుకే ఓపిక మీరు ముందు వచ్చి చూసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి, మీకు ఆ డేట్కి తెప్పించేస్తారు. సాలిడ్గా ఇట్లా డిజైన్స్. ఇది కూడా బాగుందండి. ఇది లేదు మీకు ఇలా లైట్ వెయిట్లో కావాలంటే ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడికి వస్తే ఈ ట్రేలు ఇవన్నీ పిచ్చివై ట్రేలు అని, మామూలుగా ట్రేస్ అని, ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ అండి. ఇట్లా సైజులు ఉంటాయి 12 ఇంచెస్ డయామీటర్ వరకు. ఇంకా అది డిపెండ్స్ కస్టమర్ చాయిస్. ఈవెన్ మన దగ్గర ఇత్తడి జల్లెడు కూడా ఉంటుంది, షష్ఠి పూర్తికి వాడుకోవడానికి, మంగళ స్నానానికి, మంగళ స్నానాలకి, షష్ఠి పూర్తిలో స్నానాలు చేయించడానికి. ఈ తాళీలు, భోజనం తాళి కదా, భోజనం తాళి, ఇలా చిన్న చిన్న ప్లేట్స్ నుంచి అన్ని ఉన్నాయండి. ఈచింగ్ ప్లేట్స్. ఇప్పుడు మీరు వరలక్ష్మి వ్రతానికి ఏమైనా ఒక 50 ఆర్డర్ పెట్టుకుంటాను లేదా ఒక 20 ఆర్డర్ పెట్టుకుంటానన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి. నేను ఫోన్ నెంబర్స్ అవి ఇస్తాను కాబట్టి మీరు సునీత గారికి కాల్ చేస్తే స్టోర్కి వాళ్ళు చక్కగా పార్సిల్ చేసి మీకు పంపించేస్తారు. నెక్స్ట్ అమ్మవార్లు చూద్దాం. కృష్ణ పట్టేసుకుంటారు, ఎంత బాగున్నాయండి. ఇది కూడా చాలా బాగుంది. జాగ్రత్త అండి, అది అటాచ్డ్ కాదు. ఓహో, కానీ అలా పెట్టుకుని మనం ముగ్గులో పెట్టుకుని చక్కగా అలంకరించుకోవచ్చు. ఒకటే చాలు, ఇంకా ఒక్కడ చాలు. ఇదేమో దశావతారాలు ఊర్లేదు కిందది. ఇదా తాబేలు మీద దీని మీద మొత్తం దశావతారాలు వచ్చాయి. బ్యూటిఫుల్ ఐటమ్ అండి. వాళ్ళు తయారు చేసినందుకు ఇవ్వచ్చు. ఇప్పుడు మనం కొనటం అలంకరణ విషయం పక్కన పెడితే టూ ఎక్స్పెన్సివ్ అని పెడుతూ ఉంటారు కదా, దానికి ఒక ఆన్సర్ ఏంటంటే ముందు అసలు ఆర్ట్ చూడండి. కరెక్టేనండి, నిజంగా ఇదంతా కాదు. ఇప్పుడు కొత్తది ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తాం, అవి ప్రైస్లు పెట్టలేదు కనుక చూపించలేను. కొత్త కలెక్షన్ వచ్చింది మన దగ్గరికి. కమింగ్ మా వీడియోస్లో మీరు చూస్తారు, ఫాలో అవ్వండి. అదైతే ఇంకా చాలా కష్టం అండి ప్రాసెస్. కానీ ఇవి ఒక రోజులో తయారయ్యే ఐటమ్ కాదండి, డేస్ అట్లా పడుతుంది, ఒక్కోసారి మంత్ పడుతుంది. అటువంటి డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా దీన్ని ఆదరించే వాళ్ళకి దీని గురించి అవునండి. ఇప్పుడు చూడండి, మనకి అసలు వేసేటట్టు కూడా లేదు. అమ్మో జాత చూసారా, మరి ఇంకా దానికి మనం ఏం చెప్తాం. ఒక కార్నర్ లో ఎంత అందంగా చేశారు అసలు. వెయిట్ లో చూడడానికి ఒక వస్తువు లాగా ఉంటుంది మనకి, కానీ అది ఎంత వెయిట్ ఉందో. కానీ దాన్ని తయారు చేసిన వాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళకి దాని గురించి అర్థమవుతుంది. నెక్స్ట్ మనం మరికొన్ని అమ్మవారి ప్రతిభలు చూద్దామండి. అసలు వచ్చిన పని మర్చిపోయాను, వేరే పనుల్లోకి వెళ్ళిపోయాను. అమ్మవార్లు ఎంత అందంగా అలంకరించున్నారో చూసేద్దాం. పాట గుర్తుకొచ్చిందండి. ఎట్టా నిన్నెత్తుకొందు మమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా ఎంత బాగున్నారు చూడండి అమ్మవారు. నిజంగానే రాగానే మీకు బాగా రావట్లేదు, కానీ అసలు ఆ పాట చూడగానే పాడాలి. నాకొచ్చు. అయితే ఒక ముక్క పాడొచ్చు. పండ్లు తోరణములుగా పువ్వులు పండ్లు అమ్మగారు ఎంత బాగున్నారు. గల్లున మోగగ కలహంసల నడకలతో ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి. నిజంగా దిష్టి తగులుతుంది. ఎంత అందంగా చక్కగా సర్దారు అమ్మవారికి ఉప్పు తీసేసేయాలి. చాలా బాగున్నాయి. ఇలా డెకరేటివ్ ఐటమ్ తోటే మనం తీసుకోవాలా? అవునండి, ఇది మొత్తం ఇంకా సెట్ మీరు తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఇట్లా పెట్టుకోవటం అమ్మనే. ఇది సెపరేటు. అచ్చా, కావాలంటే తీసుకోవచ్చు, లేదు అంటే అమ్మవారి మట్టికి. ఇది 4000 అమ్మ. 4000 ఏనా ఇది? ఇప్పుడు ఇది ఒక్కటి పంపించాలి అంటే మనం అబ్రాడ్ ఏమైనా పంపగలుగుతాం? నలగదు, బాక్స్ ప్యాకింగ్ చేస్తారు కదా, నలుగుదు వెళ్తున్నాయి. ఇది ఒక్కటే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే వాల్యూమ్ వస్తుంది. మా పిల్లలు పెట్టుకుంటున్నారు, ఏం చేస్తారు, అమ్మ కావాలి కదా. వాళ్ళు ఇంకా బాగా చేసుకుంటారు తాంబూలాలు ఇవన్నీ. ఇప్పుడు అదిగే కదా వచ్చింది. నేను ఇదేమో బేస్. ఇది లాస్ట్ టైం కూడా ఊరికే శాంపిల్ తెప్పిస్తే ఒకళ్ళు అప్పటికప్పుడు తీసేసుకున్నారు. దీన్ని బతుకమ్మ లాగా పెట్టుకున్నారు, దీనిపైన చిన్న బతుకమ్మ పెట్టి. ఇది ఉంటే ఇంకా ఫారెన్ కంట్రీస్ ఎవరన్నా మీరు విదేశాల్లో ఉన్న పిల్లలు తెప్పించుకుంటేనమ్మా అమ్మవారి డెకరేషన్, తర్వాత బోనాలకి బతుకమ్మ అదే సరే బతుకమ్మ సారీ బోనాలు కాదు బతుకమ్మ చక్కగా రెండింటికి పనిచేస్తుంది. సో ఇందులో ఏంటంటే మీకు సారీ ఇది ఒకటి ఎంత వరకు ఉండొచ్చు అండి? ఇది 2200. అమ్మవారి వచ్చి 2200. ఇది 4000. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఈ శారీస్ కలర్స్, ఈ నగల వేరియేషన్, చిన్న చిన్న మార్పులతో ఉన్నాయి అన్నమాట. ఇంకా ఉన్నాయండి సైజెస్ అని ఏమైనా మార్పు ఉన్నాయి? ఇది 1 feet అండి, ఇంకా అన్ని ఫిక్స్, అన్ని ఒకటే సైజు.
అమ్మని చూస్తే కళ్ళు చూసారా ఏ ముద్దు ఇలా మాకు కూర్చోబెట్టుకుంటాం మా మందిరంలో అంటే ఇలా తీసేసుకోవచ్చు. అబ్బా ఎంత ముద్దు బాగా తెప్పించారండి. బుజ్జి. నేను లాస్ట్ ఇయర్ చూసి అంటే పెట్టుకున్న అమ్మని అక్కడ మా కలసం ఉంటుంది ఇట్లా అమ్మవారు కాకుండా పక్కన కలసం దాని ముందు అమ్మని కొంచెం హైట్ లో పెట్టుకుని కింద కలసం పెట్టుకున్నా. ఇదిగోండి కలర్ చేంజ్. ఇది కూడా చాలా బాగుంది అమ్మవారు. అసలు అమ్మవారిని ఎత్తుకోవాలనిపిస్తుంది. మీ కంటికి ఒకటి నచ్చుతుంది అట్లా మన చాయిస్ అండి. కలర్స్ ఇప్పుడు ఎట్లా అయితే మీకు పింక్ నచ్చుద్ది నాకు ఇంకోటి నచ్చుద్ది అట్లా కలర్స్ వేరియేషన్ అమ్మవారి సారీని బట్టి మనం తీసుకోవచ్చు. ఫేస్ అయితే అన్ని సేమ్ అండి. ఈ అలంకారము కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్. ఇప్పుడు మీరు కావాల్సిన పిల్లలు ఇదే ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు అమ్మా. ఇప్పుడు సునీతి గారు చెప్పినట్టు ఇది వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్, ఆ తర్వాత చక్కగా దసరాలు వచ్చేస్తాయి, బతుకమ్మకి దీని మీద పేర్చుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కవర్ లో పెట్టేసి దాచేసుకోండి, ఏం పాడవుదండి. నెక్స్ట్ ఇయర్ కి వాడుకోవచ్చు. అసలు చాలా బాగున్నాయి. ఇంకా మన దగ్గర వన్ ఆఫ్ ద హైలైట్ ఐటమ్ అలా వద్దు, ప్రతి వాళ్ళ మనకి ఫేస్ ఒకటే కావాలంటే ఈ ఫేస్ కి వెళ్ళొచ్చు. అలా అంత వద్దు మాకు అని అనుకుంటే ఇలా ఫేస్ వరకు తీసుకు అంతే అండి. ఇలా తీసుకుని మనం చిన్న బిందికి అలంకరించుకుని కొబ్బరి చిప్పకి ఇది పెట్టేసుకోవడం, ఇక్కడ హోల్స్ వస్తాయి కట్టేసుకోవడం. కొబ్బరికాయకి కొబ్బరి చిప్ప కాదు, కలసం బింది పెట్టుకుంటాం కదా దానికి చక్కగా ఇట్లా అమ్మని పెట్టేసుకుని శారీ డ్రేప్ చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ కింద వైపున బిందికి కుచ్చుల్లా పెట్టేసి కూడా అందంగా ఉంటుందండి. ఇది ఇప్పుడు నిజంగా ఇవి మనకంటే కూడా అబ్రాడ్ లో ఉన్న పిల్లలకి ఎందుకు ఉపయోగపడతాయి చెప్పనా, పువ్వులు దొరకవు కాస్ట్. అలాంటప్పుడు చక్కగా ఇలా ఈ దండలతోటి మీరు ఇచ్చేస్తున్నారు. దీనికంటే కొంచెం పార్ట్ ప్లాస్టిక్ వాడామండి, మిగిలింది ఎక్కడ కూడా మీకు అలంకరణకి ప్లాస్టిక్ లేదు, అన్ని కూడా క్లాత్ తోటి చేసినవి. అవునండి. ఇదేమో ఫైబర్. ఇది ఇలా ఈ మొత్తం అలంకరణ తోటి ఎంత పడుతుందండి అమ్మవారు? ఇది 4000. ఇది 4ఏనమ్మా, ఇది 4400. బన్ ఉంది కదా ప్లస్ ఈ జ్యువెలరీ ఇవన్నీ టెంపుల్ జ్యువెలరీ. ఇది 4400 అండి. మొత్తం ఇట్లా కాసుల పేరు లాగా చాలా అందంగా ఇప్పుడు తీసుకుంటే. ఇది ఫేస్ పెద్దది వస్తుంది కదా, అదేమో బుజ్జి ఫేస్. ప్లస్ బన్ ఉంది. ఇక దీనికి వాడిన ఆర్నమెంట్స్ అవి కాస్ట్ ఉంటాయి ఎక్కువ ఉన్నాయి, ప్యూర్ ఉన్నట్టుగా చక్కగా చాలా అంతే అండి. మనకి టెంపుల్ జ్యువెలరీ లా ఉంటుంది. ఇందులో డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి, చూపిద్దాం అవి కూడా. ఇది మీరు అమ్మవారి చాలా చోట్ల చూస్తుంటారు కదా, ఇది శివయ్య జర్మన్ సిల్వర్. కళ్యాణానికి వాటికి కావాలని తీసుకుంటున్నారండి. మరి శివుడు సంబంధించిన కార్యక్రమం చేసుకున్నప్పుడు డెకరేట్ చేసి ఇదేమో అమ్మ లక్ష్మీ అమ్మవారి లాగా, ఇది పార్వతీదేవి, ఇద్దరిని కూడా ఇలా డెకరేట్ చేసి మీరు చక్కగా డిపెండ్స్. వాళ్ళు లక్ష్మీ అమ్మవారి లాగా అలంకరణ చేసుకుంటే అట్లా ఇక అకేషన్ బట్టి అన్నమాట. ఇది జర్మన్ సిల్వర్. ఓ చాలా బాగుంది. ఇప్పుడు అలా మాకు ఫ్లవర్ అలా వద్దు అనుకుంటే ఇలా సింపుల్ గా ఇలా కూడా వెళ్ళొచ్చు. ఈ ఓపెన్ చేసి చూపిద్దామండి. ఇది మనకి 4 దాకా పడుతుంది. ఇది 4. ఇది 38 అనుకుంటానండి. బన్ లేనిది 38. బన్ ఉన్నది మాత్రమే 4. కావాలంటే అలా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా తీసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇది కాకుండా ఇంకా ఇంటికి డెకరేటివ్ ఐటమ్ గా కావాలనుకుంటే ఫ్లవర్స్ లాంటివి, మొత్తం ఇంటికి మాలలు అవన్నీ కూడా కదా మనం దేవుడి గదికి దానికి పెట్టి. కొన్ని మాలలు అయితే అండి మీకు కామన్ గా మార్కెట్ లో దొరకవు అసలు. అంటే మార్కెట్ లో దొరికే వెరైటీ కూడా నేను మీకు చూపిస్తా, అక్కడ కంపేర్ చేస్తుంటారు కదా. రండి రండి. ఓకే, ఫేస్ తీసుకుని ఇలా అలంకరించు. అంతే అండి. దీనికి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనం ఇట్లా పెట్టామన్నమాట. ఈ కొబ్బరికాయకి పెట్టుకోవడానికి ఇట్లా స్టాండ్ వస్తుంది మనకి. ఉందండి, ఉంది 100 రూపాయల స్టాండ్. ఇది 100 రూపీస్. ఇది మరి ఇది కూడా ఇట్లా సెపరేట్ ఆ కొబ్బరికాయ పీచులోకి గుచ్చేసుకోవచ్చు చక్కగా. ఇయనే కాదు పూల మాలలో మనం ఏం కట్టుకుంటే మనకి ఎలా కావాలంటే అలా అలంకరించుకోవచ్చు. సింపుల్ గా ఫేస్ తో పాటు చక్కగా ఇంట్లో ఎలాగో చెంబు ఉంటుంది కాబట్టి ఈ మాలని అలంకరించడానికి ఇది బ్యాక్ కూడా చూపించండి. ఇలాంటివి కూడా ఇక్కడ ఆర్డర్ ఉంటాయి, మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అది చూపించామండి, చాలా బాగుంది. చక్కగా ఇట్లా చేసుకుంటే వరలక్ష్మితో అప్పుడే వచ్చేసినట్టుందండి. ఇంకా ఈ ఫేస్ లో అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి వాట్సాప్ లో అడిగితే మేము ఫోటోస్ షేర్ చేస్తామండి. సో మనం ఏంటంటే వాళ్ళకి మీకు నెంబర్స్ ఇస్తాను కాబట్టి ఆ నెంబర్కి మీరు పెట్టండి. ఇదిగోండి ఇట్లా. బాగుంది చూసారా అసలు ఎంత చక్కగా. చాలా సూర్యుడు చంద్రుడు తలకి చక్కగా అలంకరించుకుని పాపడు వింది ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారు. ఇలా ఫేస్ ఒకటి కావాలన్నా కూడా మీరు ఎక్కడున్నా కొరియర్ చేస్తారు. కళ్ళకి వచ్చేస్తారేమో అంతే తలుచుకుంటున్నారు. ముచ్చట్టుకున్నారంట అమ్మవారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ?
ఖైరతాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందా అండి? ఫంక్షన్ కోసం, ఫంక్షన్ గిఫ్ట్ ఐటమ్ కోసం కప్పు లాంటివి తీసుకున్నట్టున్నారు. బౌల్స్ లాగా. నేను కూడా మా అమ్మాయికి గిఫ్ట్ ఐటమ్ కోసమే వచ్చాను. ఏమనిపించాయండి అంత కలెక్షన్ అంతా? ఇప్పుడు అంతా చూసారు కదా, బాగుంది. ఇప్పుడు ఇలా ఇస్తున్నారు అందరూ కూడా గిఫ్ట్ ఐటమ్స్. మీరు ఎక్కడ ఉంటారు? ఖైరతాబాద్. సిస్టర్సా అండి? సిస్టర్సా? ధోతి ఫంక్షన్. అబ్బో, ధోతి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా గిఫ్ట్ ఎంత బాగుందో యూజ్ అవుతుంది. అవును, వాళ్ళు కూడా రేపు శ్రావణ శుక్రవారం చక్కగా మనకి ప్రసాదం పెట్టుకోవచ్చు. అవి కనీసం ఇప్పుడు 4,000-5,000 పీసులు ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ఐటమ్ బాగా పోతాయి. చాలా బాగుంది. మీరు ఏదైనా ప్లాన్ అనుకున్నా కూడా, మీరు వేరే ఉన్నా కూడా వీడియో కాల్లో చూడొచ్చండి. చూసుకుని చక్కగా మీరు ఐటమ్ చెప్తే ఎన్ని కావాలంటే అండి వాళ్ళు మీకు ఎక్కడున్నా కూడా కొరియర్ చేస్తారు. లేదు మీరు వచ్చి తీసుకుంటారంటే చక్కగా మేడం లాగా వచ్చి మీరు చక్కగా స్టోర్ అంతా తిరగండి, ఓపిక్గా తీసుకోండి. నన్ను అడిగితే నేను కూడా ఈ ప్లాస్టిక్లు వాటన్నిటికంటే కూడా ఇదే బెటర్ ఎంకరేజ్ చేస్తున్నా. ప్లస్ సేమ్ ప్రైస్ కదా, మోస్ట్లీ అదే సేమ్ ప్రైస్ పడుతుంది. ప్లస్ ఇంట్లో వాడతారు, పాడైపోయి వస్తుంది కాదు. థ్యాంక్ యూ అండి. ఇవి దండలండి. మన దగ్గర చూడడానికి వినడానికి కూడా ఎక్స్పెన్సివ్. నేను కూడా చెప్తున్నా, ఇది 7,800 ప్రైస్. కాకపోతే మీరు ఒక 7-8 ఏళ్ళు హ్యాపీగా వాడుకోండి, చక్కగా వాష్ చేసుకోండి, వాడుకోండి. ఎండ తగిలిన ప్లేస్లో అయితే ఏమి ఫేడ్ అవ్వవు, కలర్ బ్లీడ్ అవ్వదు. చూస్తే కనుక ఇది చూడండి, ఇక్కడ 2 కలర్స్ వాడారు. ఈ కలర్ దీనికి అంటదు, దేనికి అంటదు. ఆ క్వాలిటీ ఉంటుంది క్లాత్ కి. అండ్ మీకు చూస్తే ఈ దండ కూడా గుత్తంగా ఉంటుంది. ఇది దగ్గరకు ఉంటుంది. చాలా బాగుంది. ఇవి ఇలా వస్తాయి, మల్టీ కలర్ లో వస్తాయి, ఇలా వస్తాయి. యూజువల్ గా ఏంటంటే అండి, ఇదిగోండి మా దగ్గర కూడా ఉన్నాయి ఇలా దండలు. ఇది పేర్ కాస్ట్ వచ్చి మీకు 1150. ఓకే, ఇదేమో సింగిల్ పీస్ ఈ లెంత్ 2000 ఉంటుంది. ఇది పల్చగా మనకి ఇదిగా ఉంది. ఇది స్టాండర్డ్. సారీ, ఇది పేర్ కాస్ట్ కాదు, సింగిల్ 1150. ఇదేమో సింగిల్ 2000. ఏది ఈ లెంత్ చెప్తున్నా, 1 మీటర్ లెంత్. ఆ తర్వాత ఎంత కావాలంటే అంత లెంత్ గురించి చెప్తున్నా. 2000 ఆ వేరియేషన్ చూసారా? మరి 1150 ఎక్కడ, 2000 ఎక్కడ? దానికే ఉంది. ఇవి ఇక్కడ వాడిన పువ్వులు తక్కువ ఉంటే, ఇక్కడేమో ఎక్కువ ఉంటుంది. అవన్నీ ఏంటంటే అండి, లైవ్ లో చూస్తే అర్థం అవుతుంది. మనము వీడియోలో చూసో లేకపోతే ఎక్కడో ఎవరిదో చూసో కామెంట్ పెట్టేస్తే అదే నేను చెప్తున్నాను. కానీ ఒకసారి రాగలిగితే మీరు కూడా చూడగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ఏం బలవంతం పెట్టట్లేదు, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి అంతే. ఎండ్ ఆఫ్ ద డే మన చాయిస్ అంతే. డెకరేషన్ ఎంత బాగున్నాయి, దేవుడు మందిరాలకి ఎలా కావాలంటే అన్ని కూడా మీకు ఎక్కడన్నా అబ్రాడ్ లో ఉండి మీరు అలా అమ్మవారు అన్ని తెప్పించుకోవాలనుకున్నా. అబ్రాడ్ లో పిల్లలండి నిజంగా వాళ్ళ అంటే ఏదో మన సామాన్ కోసం చెప్పటం కాదు, వాళ్ళ ఓపికకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అసలు దండలు అవి గృహప్రవేశాలు అయితే వాళ్ళు ఫోటోలు పెడుతుంటారు చక్కగా అలంకరించుకున్నాక. అప్పుడు అనిపిస్తుంది ఈ మనయేనా ఇంత అందంగా ఉందా. సో అలా మీరు ఏదైనా మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా, ఇప్పుడు నన్ను అడిగితే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఇది బెటర్. ఎందుకు చెప్పనా, ఏ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు. నేను మా అబ్బాయి పెళ్లికి మొత్తం మోసుకుపోతే ఇప్పటికి వరలక్ష్మి అవే పువ్వులు తీసి పెడతారు. ఒక్కోసారి ఒకలాగా అలంకరించుకుంటారు. ఎంత అందంగా ఉంటుందో దేవుడు గది. సో అలా చిన్నగా వాడడం అండి బుర్ర. ఒక్కసారి మనం పెట్టి పట్టుకుపోతే ఒక 7-8 ఏళ్ల పాటు ఆ పువ్వులు చాలా చక్కగా ఉంటాయి. సో మరి మనకి ఈ రోజు ఇక్కడ చూపించిన వెరైటీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. అమ్మవార్లు అయితే ఇంకా మేడం చక్కగా పాడేశారు. ఎత్తుకుందనమ్మా అలా ఎత్తుకుని తీసుకెళ్ళిపోతానండి అమ్మవారిని, సమస్య లేదు. అంత బాగుంది. మీకు కూడా కావాలనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి. నేను వీరికి సంబంధించిన ఇన్స్టా పేజ్, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవన్నీ కూడా ఇస్తాను. క్వాలిటీ బెస్ట్, క్వాంటిటీ ఇంకా ఉంటాయి. ధర అనేది ఫైనల్గా మీకు ఏది నచ్చుతుంది మీ బడ్జెట్లో మీరు వెళ్ళచ్చు. అన్నీ ఉన్నాయండి, ఈ సైజు నుంచి అదిగో స్వామివారు ఆ సైజు వరకు. మీరు ఇంటి డెకరేషన్గా లేకపోతే మీ దేవుడు మందిరంలో మీకు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోండి. సో చాలా నాకైతే బాగా నచ్చాయి. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, కొత్త ఐటమ్స్ అన్ని. మీరు వచ్చినప్పుడు ఎంత స్టాక్ లేదు ఇన్ని వెరైటీస్ కూడా ఇంకా దండలు అసలు అప్పటికి లేవు మన దగ్గర. చాలా అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి. సో ఒకసారి అవుట్ రిక్వెస్ట్ కూడా ఏంటంటే స్టోర్ని విజిట్ చేయండి అంతే. కమెంట్ కంటే కూడా ఒకసారి స్టోర్ని విజిట్ చేసి చూడండి, ఆ తర్వాత అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. Saki, the house of Kanchi waves. Saki's Royal Drapes, the silk saree affair.
ఎగ్జిబిషన్ కమ్ సేల్. చీరల్లో రాజసమైన అందం, ఒక్కచోటే హ్యాండ్లూమ్, బ్రైడల్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్లు మీకోసం ప్రత్యేకంగా కాంచీపురం, బెనారస్, గద్వాల్, పటోలా భవ్యమైన బ్రైడల్ కలెక్షన్, ట్రెండీ ఫ్యాన్సీ అండ్ డిజైనర్ చీరలు ఓ స్టైల్ కాదు, సెంటిమెంట్. కమ్మ భవన్, ఓల్డ్ కోట్ రోడ్, మున్సిపల్ హై స్కూల్ వెనుక, బళ్ళారి. జూలై 9 నుంచి 13వ తేదీ వరకు. ఫోన్ నంబర్ 8866886623.